సామాజిక అస్త్రం మాట మనిషికి మనిషికి మధ్య తమ అభిప్రాయాలను భావాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగపడే మాధ్యమం. కానీ ఏమాత్రం చిన్న తేడా వచ్చినా ఆ మాట తూటాలా పేలుతుంది, ఎదుటి వారిని గాయపరుస్తుంది. ఒక చిన్న మాట పెద్ద పెద్ద యుద్ధాలకే దారితీస్తుంది. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలని మనకు ఎన్నో సందర్భాలు ఎన్నో సంఘటనలు తెలియజేశాయి. అయినా అప్పుడప్పుడు నోరు జారుతూనే ఉంటాం. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. ప్రస్తుతం మనం ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నాం. ప్రజలు తమను పాలించే ప్రభువులను ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచిన నాయకులు గద్దెనెక్కి మనల్ని పాలిస్తున్నారు. అధికారంలో ఉన్న నాయకులు తాము మాట్లాడే విషయాలు, ముఖ్యంగా ప్రజలతో మాట్లాడే సమయంలో ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనాలోచితంగా చేసే ఒక్క వ్యాఖ్య ఒక్కోసారి ఎందరినో బాధ పెట్టొచ్చు, లేదా ఆందోళనకు దారితీయొచ్చు, ఆరని మంటను రగిలించొచ్చు. ఉప్పు నీరు వల్ల కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో దాదాపు 14 గ్రామాలలోని లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోయాయి. వేలాది ఎకరాలు చౌడు భూములుగా మారి గడ్డి కూడా మొలవని స్థితికి చేరుకున్నాయి. ఈ సమస్య నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు దృష్టికి వచ్చిన వెంటనే సమస్యాత్మక ప్రాంతానికి నెంబర్ 1 న్యూస్ సిబ్బందితో కలిసి వెళ్లి అత్యంత ప్రమాదకర పరిస్థితులలో శంకరగుప్తం మెయిన్ డ్రైనేజీలో పడవ ప్రయాణం చేస్తూ అక్కడి వాస్తవిక పరిస్థితులను రైతు కంట ఉప్పు నీరు పేరుతో 2 రోజుల పాటు లైవ్ ప్రసారాలు చేసింది నెంబర్ 1 న్యూస్. దీనితో ప్రభుత్వంలోనూ అధికార యంత్రాంగంలోనూ కదలిక వచ్చింది. వ్యవసాయ శాస్త్రవేత్తలు వచ్చి భూసార పరీక్షలు చేశారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రైతులను కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మాటిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం రైతుల సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే రైతులను కలుస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట మేరకు పవన్ కళ్యాణ్ కోనసీమ రైతులను నవంబర్ 27వ తేదీన కేసనపల్లి గ్రామంలో కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు 45 రోజులు సమయం ఇస్తే సమగ్ర ప్రణాళికను రూపొందించి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు మాటిచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నప్పుడు పచ్చని పొలాలతో కొబ్బరి చెట్లతో కలకలలాడే కోనసీమ నేడు ఉప్పు నీటి సమస్య వల్ల లక్షలాది కొబ్బరి చెట్లు చనిపోవడం బాధాకరమని అన్నారు. కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకులాగా చూస్తారని, అటువంటి చెట్లు చనిపోవడం అంటే రైతులకు ఎంత బాధ కలిగిస్తోందో తెలుసని పవన్ అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటారని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. గతంలో కోనసీమ ప్రాంతం ఎటు చూసినా పచ్చగా ఉండేదని, ఈ విషయాన్ని తెలంగాణలోని వారు కూడా చెప్పేవారని అన్నారు. ఎవరి దిష్టి తగిలిందో నేడు కోనసీమ ఈ రోజు ఇలా అయ్యిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిగో ఈ మాట ఇప్పుడు తెలంగాణలో అగ్గిరాజేసింది. పవన్ కళ్యాణ్ యథాలాపంగా అన్న ఆ ఒక్క మాటను పట్టుకొని తెలంగాణలోని నాయకులందరూ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడుతున్నారు. తక్షణమే పవన్ కళ్యాణ్ తమకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో తిరగనివ్వమని, ఆయన సినిమాలు తమ రాష్ట్రంలో ఆడనివ్వబోమని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదో చోట మోట నాయకులు ఇలా మాట్లాడితే ఏదో అనుకోవచ్చు. సాక్షాత్తు మంత్రులే ఈ విధంగా మాట్లాడడం ఏ మేరకు సమంజసమో వారికే తెలియాలి. రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి, రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి, బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి
ఉన్నగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి తెలియకన మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పు. క్షమాపణలు చెబితే నీ సినిమాలు నైజాంలో 2 రోజులైనా ఆడుతాయి. క్షమాపణలు చెప్పని పక్షంలో ఇక్కడ నీ సినిమాలు నడవవు. ఇది నేను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. తెలంగాణ పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము 60 ఏళ్ల పాటు బాధలు పడ్డామని, ఫ్లోరైడ్ నీళ్లు తాగి బ్రతికామని, వాళ్ళు తెలంగాణ నిధులు, నీళ్లు, ఉద్యోగాలను తీసుకెళ్లారని అన్నారు. హైదరాబాద్ ఆదాయంతో విజయవాడ, వైజాగ్ సహా సీమాంధ్రలోని మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటై దాదాపు 13 ఏళ్లైన తరువాత పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా అని నిలదీశారు. ఆయన ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ఉంటారని, కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఇవన్నీ తలదిక్క మాటలు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గాలి, నీరు, తెలంగాణలో ఫ్యాన్స్, వ్యాపారాలు, వ్యవహారాలన్నీ తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన మీరు తెలంగాణ పట్ల, తెలంగాణ విధానాల ఆలోచన విధానం తెలిసిన వ్యక్తిగా ఇట్లా మాట్లాడడం మీకు తగదు. దట్టు నాకు తెలిసి మీరు ఒక ఫిలింలో హీరో ఒకటే కాకుండా ఒక పొలిటికల్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు లేదా ప్రాంతాల మధ్య ఈ విధంగా డిస్టర్బెన్స్ చేసి ఏదో అక్కడ మైలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అది రాజకీయ లక్షణం కాదు. దయచేసి ఈ వర్డ్స్ వాపస్ తీసుకోవాలా. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి మంచి వ్యక్తి అని, ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నడూ చేయలేదని కితాబునిచ్చారు. ఇలాంటి సమయంలో తెలంగాణ సమాజాన్ని పవన్ కళ్యాణ్ తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదని అన్నారు. తెలంగాణలోని వనరులను వాడుకొని ఈ స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ తన తలతిక్క మాటలను మానుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. 2 రాష్ట్రాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని పేర్కొన్నారు. తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను పవన్ కళ్యాణ్ వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో తెలంగాణలో ఆయన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఆంధ్రప్రదేశ్ ఉండి మీరు తెలంగాణ ప్రజల శాపం వల్లనో తెలంగాణ ప్రజల దిష్టి వల్లనో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం పోయిందని చెప్పడానికి చూస్తే నిజంగానే మీరు ఒక సినిమా స్టార్ గా స్క్రిప్ట్ ను చదివే విధంగా మాట్లాడారు తప్ప ఇది 2.5 గంటల సినిమా కాదు. ఇది ప్రజలు మిమ్మల్ని గెలిపించి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసి అక్కడ అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దిష్టి తెలంగాణ ప్రజల్ని తాకినట్టుగా లేదు. మిమ్మల్ని గెలిపించి మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ కోనసీమ ప్రాంతానికి నిజంగానే దిష్టి తాకినట్టు మీరు అలా మాట్లాడినట్టయితే. ఎందుకంటే మీరు వీలైతే ఎలా దాన్ని పరిష్కరించాలనో ఆలోచించాలనే తప్ప మీరు ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దని కోరుకుంటున్నాను. స్క్రిప్ట్ చదివి వెళ్ళడానికి ఇది 2.5 గంటల సినిమా కాదని, ఒక చోటికి వెళ్ళినప్పుడు అక్కడి సమస్యలపైన మాట్లాడాలని పవన్ కళ్యాణ్ కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు. డిప్యూటీ సీఎం అన్న సంగతి మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత కోనసీమకు దిష్టి తగులుంటుందని ఎంపీ చామల విరుచుకుపడ్డారు. వివేకవంతమైనటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు కాదవి. నేను కొంత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిణితి చెందింది అనుకున్నా. మేము కూడా గతంలో విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నప్పుడు లేదా ఇంకా యువజన రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటే కావచ్చు, కానీ అవివేకంగా మాట్లాడలే. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం? అయినా మా దిష్టి తగలడమేంది?
తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అన్నదమ్ములమన్న భావంతో ఉండే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడం తగదన్నారు. ఇలా ఒకరిని చూసి మరొకరు తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఇదొక పెద్ద సమస్య అన్నట్లుగా భూతద్దంలో చూస్తూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మన వద్ద నరదిష్టి పెట్టినందుకే అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండా అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఇక్కడ బాగుపడద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. ఆయన కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేసుకోవాలనిస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇట్లా మా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఒక పెద్ద పవర్ స్టారు, నీ గురించి మనం మాట్లాడితే తప్పు అంటే అది మాత్రం కరెక్ట్ కాదు. తప్పు నువ్వు మాట్లాడినావు కాబట్టి తప్పని చెప్తున్నావు. నేను కూడా మీ ఫ్యాన్. మొన్న రీసెంట్ మూవీ కూడా ఫ్లాప్ అయిన మూవీ కూడా నీది అట్లీస్ట్ ప్రొడ్యూసర్ అయినా బాగుపడాలని చెప్పేసి ఇక్కడ 800 రూపాయలు టికెట్ పెంచితే కూడా నేను కూడా పోయి నీ మూవీ చూస్తాను. కానీ ఈరోజు నువ్వు సెంటిమెంట్గా మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు మళ్ళీ హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? మాది నరదిష్టి అంటున్నావు కదా, మరి మీరు బాగుపడితే మేము చూడలేము కదా, ఎందుకు హైదరాబాద్ ఆస్తులు కొనుక్కుంటున్నావు? అన్నీ అమ్మేసుకొని పోయి విజయవాడలో ఉంటారు కదా, నీకు ఇక్కడ ఏం పని అని చెప్పి నేను చెప్తున్నాను. తెలంగాణలోని ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనివ్వొద్దని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలు జడ్చర్లలో ఆడనివ్వబోనని, తాను కూడా పవన్ అభిమానినేనని, కానీ తెలంగాణ సెంటిమెంట్ ముఖ్యమని అన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో పవన్ సినిమాలు ఆడనివ్వొద్దని కోరారు. తెలంగాణ వాళ్ళు ఏం చెయ్యలేరనుకుంటున్నారా అని ప్రశ్నించారు. తమ రాష్ట్ర ప్రజలను కించపరిచే కామెంట్లు చేసిన పవన్ సారీ చెప్పాలని డిమాండ్ చేసినా స్పందించలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతున్నారు. వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమవరం ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ అంటే లేవు కదా. ఆయన గతంలో చేగువేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు, విప్లవాది అనుకున్నాడు, మంచిది ఆడేసి మారాడు. మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు, సనాతన ధర్మను పూజిస్తూ ఉన్నాడు. పూజించుకునేయండి. ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తూ ఉంది. ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది. అది సనాతన ధర్మం నమ్మేవాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి, సనాతన ధర్మాన్ని ప్రదర్శన తిరగమని చెప్పండి, ఇప్పుడు తిరగమని చెప్పండి, హాయిగా ఉంటుంది, ఆయనకు మంచిది. అందుకని రాజకీయ నాయకుడు కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బర్తరఫ్ చేయవలసిందిగా కోరుతాం. పవన్ దిష్టి వ్యాఖ్యలపై సిపిఐ నేత నారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. సిపిఐ నేత నారాయణ సైతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి. ఆయన వల్ల తెలుగు ప్రజల మధ్య ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది. తెలుగు ప్రజలు భౌగోళికంగా విడిపోయారు తప్ప వారి మధ్య ఎలాంటి శత్రుత్వము లేదు. గతంలో చేగువేరా వైపు ఉన్న పవన్ ఇప్పుడు సావర్కర్ శిష్యుడయ్యాడు, సనాతన ధర్మం అంటూ తిరుగుతున్నాడు. ఆయన పదవిలో ఉండి ఉపయోగం లేదు అంటూ సిపిఐ నేత నారాయణ ఫైర్ అయ్యారు. గతంలో అనేక మంది నాయకులు అనేక సార్లు బహిరంగ సభలలో నోరు జారిన ఉదంతాలు ఉన్నాయి. వాటిని ఏ పార్టీ కూడా రాజకీయం చేయలేదు. ఇక్కడ అసలైన విషయం ఏమిటి అంటే కోనసీమ రైతులతో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ ప్రజలు లేదా ఆ రాష్ట్ర నాయకుల దృష్టి తగిలిందని పవన్ కళ్యాణ్ అనలేదు. ఎవ్వరిని ఉద్దేశించకుండా యథాలాపంగా అన్న మాటను పట్టుకుని తమనే అన్నారని తెలంగాణ నాయకులు రాద్ధాంతం చేయటం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. గడిచిన 3 రోజులుగా తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపిస్తున్నా
పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా ఈ విషయం గురించి మాట్లాడడం లేదు. మంగళవారం రాత్రి జనసేన పార్టీ ఒక వివరణ ఇచ్చింది. ఏపీలోని రాజోలు పర్యటన సందర్భంగా కోనసీమ పచ్చదనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ కోరింది. పవన్ మాటలపై తెలంగాణలో కొద్ది రోజులుగా దుమారం రేగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ రాజోలు పర్యటన సందర్భంగా రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని ఆ పర్యటనలో పేర్కొంది. జనసేన పార్టీ పరంగా వివరణ ఇచ్చినప్పటికీ ఈ వివాదం ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు. కూటమి ప్రభుత్వంపై ఎప్పుడు అవకాశం దొరికినా విరుచుకుపడే కొన్ని వర్గాలు ఈ వివాదాన్ని పావుగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయన్న విమర్శలు కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలనే విషయాన్ని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఈ విమర్శలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.